హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024 కౌన్సిలింగ్ విషయంలో మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉండి ఉంటారు. ఎందుకంటే చాలా రకాల కోర్టు కేసులు అండ్ ప్రతి కేసు కూడా జూలై 8కి అయితే వాయిదా పడుతుంది. ఆలోపు పేపర్ లీక్ ఇన్వెస్టిగేషన్స్ కూడా జరుగుతున్నాయి. సో మొత్తానికైతే నెక్స్ట్ ఏం జరగబోతుంది అండ్ ఎలా ఉండబోతుంది అనేది వీడియోలో చూస్తున్నాం. అండ్ కౌన్సిలింగ్ సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మెంటర్షిప్ అండ్ ప్రతి కాలేజీలో 2023లో ఎలా కట్ ఆఫ్ ఉంది అండ్ ఈసారి ఎలా ఉండొచ్చు మొదలైన అన్ని డీటెయిల్స్ ఉన్న వెబ్సైట్ కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు అక్కడ అడగవచ్చు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి అప్డేట్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈసారి ఆల్ ఇండియా కోటా ర్యాంక్స్ అయితే విపరీతంగా పెరిగాయి. అలా అని చెప్పి ఏపీ తెలంగాణ పెరగలేదు అని కాదు, ఇక్కడ కూడా కట్ ఆఫ్ అయితే చాలా ఎక్కువగానే పెరుగుతుంది. సో ఆల్ ఇండియా కోటాతో పోలిస్తే అంత పెరగకున్నా కూడా చాలా కట్ ఆఫ్ అయితే లోకల్లో కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఆల్ ఇండియా కోటా తెలంగాణ సీట్స్ అయితే మ్యాక్సిమం ఆల్ ఇండియా కోటా వేరే స్టేట్ వాళ్ళకే వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ స్టేట్లో లోకల్లోనే మంచి కాలేజీలు తీసుకుంటారు కాబట్టి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళి మళ్ళీ తెలంగాణలో కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కాలేజ్లో తెలంగాణ స్టూడెంట్స్ అయితే తీసుకోరు. కాబట్టి వేరే స్టేట్ వాళ్ళకి హై కట్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి ఆల్ ఇండియా కోటా తెలంగాణ ఈసారి మ్యాక్సిమం వేరే స్టేట్ వాళ్ళకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అని చూసినప్పుడు 23 తారీఖు నాడు 1563 మంది ఎవరైతే రాయాలనుకుంటున్నారో మళ్ళీ వాళ్ళు విల్లింగ్ పెట్టి వాళ్ళకైతే ఎగ్జామ్ ఉంటుంది. 30 నాడు రిజల్ట్ ఉంటుంది. 6th నుంచి కౌన్సిలింగ్ అని చెప్పి వాళ్ళ షెడ్యూల్ అయితే ప్రకటించారు. మీకు లోకల్ మెరిట్ లిస్ట్ వస్తే కానీ మీ పొజిషన్ ఏంటి అండ్ ఎంత కాంపిటీషన్ ఉంది అనేది తెలియదు. అది మీకు జూలై ఫస్ట్ నుంచి 4th లోపు వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ఈసారి మళ్ళీ కొంతమంది ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి మీ ఆల్ ఇండియా ర్యాంక్ కొద్దిగా అయినా మారుతుంది. ఒక 1000 మంది రాసినా వాళ్ళకి వచ్చిన మార్క్స్ మళ్ళీ వాళ్ళ ర్యాంక్స్ మారుతాయి. మీ ముందుకు రావచ్చు, వాళ్ళు మీ వెనక్కి రావచ్చు. సో కొద్దిగా ర్యాంక్స్ అయితే ఖచ్చితంగా మారుతాయి. సో ఆ లిస్ట్ వస్తుంది ఫస్ట్ ఆల్ ఇండియా కోటా అండ్ ఆ తర్వాత 2 స్టేట్లు డిస్ప్లే లిస్టులు రిలీజ్ చేస్తాయి. ఆ డిస్ప్లే లిస్టులో స్టేట్లో ఎలా కాంపిటీషన్ ఉందనేది ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది. అండ్ ఇంకా మీరైతే ఇలా ఒక 15 డేస్ వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. రకరకాల రూమర్స్ వస్తూ ఉంటాయి, కోర్టు కేసులు అండ్ మొత్తం మీద ఏదైనా పెద్ద రివీల్ జరిగితే తప్ప ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే లేదు. అండ్ జూన్ 30 తర్వాత జూలై ఫస్ట్ వీక్లో దీనికి సంబంధించిన యాక్టివిటీ అంతా స్పీడప్ అవుతుంది లోకల్ మెరిట్ లిస్ట్ రాగానే. సో ఏ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ అయింది, ఏ కాలేజ్ ఏపీ తెలంగాణలో టాప్లో ఉంది చూడాలంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. వెబ్సైట్ అడ్రస్ అండ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మొదలైన డీటెయిల్స్ అన్నీ మీకైతే వస్తాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు. అండ్ కట్ ఆఫ్ కూడా మీరు నేను ఇక్కడ థంబ్‌నెయిల్‌లో పెట్టినట్టు కట్ ఆఫ్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. అది మీకు లోకల్ మెరిట్ లిస్ట్ రాగానే మీకు చెప్పడం జరుగుతుంది. నేను చెప్తాను నా తరపున ఎలా ఉంటుంది అనేదైతే చెప్తాను.